హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అలేఖ్య చిట్టి పికిల్స్ గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వీళ్ళపైన విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు సార్. ఎందుకనంటే మీ పికిల్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని ఒక కస్టమర్ చెప్పినందుకు ఒక ఆడియో రిలీజ్ చేశారు. వాళ్ళు ఫుల్ బూతులు తిట్టేస్తూ మీ పికిల్సే కొనలేనివి, నువ్వు ఫ్యామిలీ ఏం మెయింటైన్ చేస్తావు బండ బూతులు తిట్టేస్తారు. ఆ ఆడియో అంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. సో నెటిజన్స్ అందరూ కూడా వీళ్ళని తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. సో ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది ఆ ట్రోలింగ్. అయితే మరి ఏ విధంగా చూడొచ్చు సార్ ఈ ఇష్యూని మీరు? ఇదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు. అలేఖ్య, చిట్టి, రమ్య అనే ముగ్గురు అమ్మాయిలు రాజమండ్రిలో ఉంటారు. ఇందులో పెద్ద అమ్మాయి అలేఖ్య, రెండో అమ్మాయి చిట్టి, మూడో అమ్మాయి రమ్య. వీళ్ళు ముగ్గురు అంతకుముందు కూడా రీల్స్ చేసేవాళ్ళు. ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో కొంత ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు, వాళ్ళు పాపులర్ అయ్యారు. దాని తర్వాత ఈ పాపులారిటీని మనం వ్యాపారంగా కూడా మార్చుకుందామని వాళ్ళు ముగ్గురు ఇంట్లోనే ఒక పికిల్ వ్యాపారం, ముఖ్యంగా వెజ్ అండ్ నాన్ వెజ్, కానీ పాపులర్ వెజ్, నాన్ వెజ్ పాపులర్ అయినాయి. సో అలాగా పికిల్స్ వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండడం వల్ల ఆ బిజినెస్ టైం తీసుకోలేదు, త్వరగానే అది బ్రేక్ ఈవెన్కి వచ్చింది. దాని తర్వాత పికిల్స్ కూడా బాగుండడంతో బాగా జనాలు కొనడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా వాళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దీన్ని ఒక ప్రీమియం బ్రాండ్గా డెవలప్ చేద్దాము, అంటే కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ క్లాసు వీళ్ళని టార్గెట్ చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక హాఫ్ కేజీ 530 నుంచి 1660 వరకు రేట్లు పెట్టారు. వాళ్ళ రేట్ కార్డు చూస్తే తక్కువ అంటే హాఫ్ కేజీ 530 ఉంది, ఎక్కువ అంటే 1660 ఉంది. అంటే ఇది ఈ రేంజ్లో ఎవరు కొనగలుగుతారంటే కొంత అబోవ్ మిడిల్ క్లాస్ కావచ్చు, రిచ్ క్లాస్ కావచ్చు. దీన్నే ప్రీమియం బ్రాండ్ అంటారు. ఇందులో తప్పేం లేదు. ఇప్పుడు మనకి ఏ వస్తువైనా కూడా అతి తక్కువ నుంచి అతి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టీషర్ట్ ఉంది, అది 100 రూపాయలకి టీషర్ట్ దొరకచ్చు, 1,00,000 రూపాయలకి టీషర్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరి మార్కెట్ వాళ్ళది, ఎవరి టార్గెట్ వాళ్ళది. అలాగా వీళ్ళు కూడా ప్రీమియం మార్కెట్ని వీళ్ళు ప్లాన్ చేస్తారు. దానికి అనుగుణంగా మార్కెట్ జరుగుతుంది. దాంతో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఆన్లైన్లో, సోషల్ మీడియాలో పట్టుంది కాబట్టి డీటెయిల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తూ వచ్చారు. దీంతో ఏమైందంటే వాళ్ళ ఎక్కువగా జనం కూడా ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. అలేఖ్య అనే అమ్మాయి ఏమో ఎక్కువగా మార్కెటింగు, సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడము, కస్టమర్లకు సమాధానాలు ఇవ్వడము, ఇవన్నీ అలేఖ్య చూసుకునేది. రమ్య ఏమో ప్రొడక్షను, తర్వాత రెసిపీలు, అంటే వాటిని ఎలా తయారు చేయాలి, ఏ మోతాదులు వేయాలి, ఫార్ములాలు ఏంటి, ఇవన్నీ ఆమె చూసుకునేది. మూడో అమ్మాయి రమ్య ఈ రెండింటికి బ్యాలెన్స్గా ఉండేది, ఇద్దరికి హెల్ప్ చేయడం అవన్నీ చేసేది. అంటే సరుకులు పర్చేజింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ మూడో అమ్మాయి చేసేది. ఇలాగ ముగ్గురు కలిసి వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే ఒక అబ్బాయి అతను వీళ్ళ వాట్సాప్ బిజినెస్ అకౌంట్లో ఒక మెసేజ్ పెట్టాడు. మామూలుగా హాయ్ అన్నాడు. హాయ్ అనగానే వాళ్ళ రేట్ కార్డు వస్తుంది. అలా రేట్ కార్డు వచ్చింది. అది చూసి ఏంటండి మీవి చాలా ఎక్కువ ఉన్నాయి అని ఒక నమస్కారం ఎమోజీ పెట్టి మీ రేట్లు ఏంది ఇంత ఎక్కువ ఉన్నాయి అని పెట్టాడు. దాంతో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది ఆ అబ్బాయికి. ఆ వాయిస్ మెసేజ్లో ఏముందంటే, నువ్వు ఈ రేట్లే కొనకపోతే, పచ్చళ్ళే కొనలేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్కి, నీ భార్యకి రేపు ఏం కొనిస్తావురా, నువ్వు బంగారం ఏం కొనిస్తావు, చీరలు ఏం కొనిస్తావు అని ఇంకా బండ బూతులు. మామూలుగా రాజమండ్రి వాళ్ళు అట్లా బూతులు మాట్లాడరు జనరల్గా, కానీ ఈ అమ్మాయి చాలా ఫ్రస్ట్రేషన్గా వాయిస్ కూడా ఉంది అమ్మాయిలో. చాలా బండమూతులు మాట్లాడితే అతను షాక్ అయ్యాడు. ఇదేంటి, నేను రేట్లు ఎక్కువ అన్నాను అంతే కదా అన్నాను, ఇది నచ్చితే కొనుక్కో లేకపోతే లేదనొచ్చు, మా రేట్లు ఇంతే అనొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ ఈ స్థాయిలో అనేసరికి అతను షాక్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు, బాధపడ్డాడు. దాంతో అతను కొంత ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొని వాళ్ళకి ఇచ్చాడు ఈ వీడియో. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్లు రెడీగా ఉంటారు కదా ఇలాంటి దాన్ని వాళ్ళు పెట్టేసి, ఇదేంటిది అమ్మాయి, అతను తప్పేం చేశాడు, అమ్మాయి ఇలా బూతులు తిడుతుందా అని పెట్టారు. అది వైరల్ అయింది. ఎప్పుడైతే ఇది వైరల్ అయిందో ఇంకొన్ని ఆడియోలు, ఈ అమ్మాయి తను ఒకనే తిట్టలేదు, ఇంకొంతమందిని కూడా తిట్టింది.
అవన్నీ కూడా పెట్టారు. అందులో ఒక లేడీది పెట్టారు. అదేంటంటే ఆమె కూడా ఇలాగే రేట్లు ఎక్కువ ఉన్నాయని అంటే, వస్తే పిచ్చిమోహన్ దానా ఈ తక్కువ రేట్లు నీకు ఎక్కువగా కనిపిస్తున్నావు అంటే నువ్వు ఎంత దరిద్రంలో ఉన్నావో అర్థమవుతుంది. సో నీ నీ దరిద్రం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందో, ఒక పని చేయి 4 ఇళ్ళు పట్టుకొని పాచి పని చేసి బతుకు అని పెట్టింది. సో అది ఆమె హర్ట్ అయింది. దీన్ని ఇన్ఫ్లుయెన్సర్లు ఇది చేశారు. ఈ రెండు నేనైతే చూసింది చాలా వచ్చినట్టయితే చెప్తున్నారు. ఇది కాకుండా ఇంకొన్ని విచిత్రమైనవి కూడా ఉన్నాయి. అందులో ఒకటి పాపులర్ అవుతుండేది ఏమంటే, మీ రొయ్యల పచ్చడి తిని నా భార్య ప్రెగ్నెంట్ అయిందని ఒక అతను ఎవరు పెట్టాడు. సో ఇది కూడా వైరల్ అవుతుంది. సో బేసిక్గా దీంతో ఏమైపోయిందంటే, జనంలో ఒక్కసారిగా వీళ్ళకి ఇంత నోటితోలేంటి అన్న కోపం వచ్చి ఆల్రెడీ కొంతమంది హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు. అట్లాగే ఇతర ఇన్ఫ్లుయెన్సర్లు దీన్ని వివాదం చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయని ఆ యాంగిల్లో కూడా మొత్తంగా వివాదం చేశారు, ట్రోల్స్ చేశారు. గత 2 రోజుల నుంచి ప్రవీణ్ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం మీడియాని కుదిపేస్తుంది. ఇదేమైందంటే యూట్యూబ్ ఛానల్ పట్టుకున్నాయి, దీన్ని ఇంకా విపరీతంగా గుమ్ముతున్నారు. దాంతోపాటు ఏం చేశారంటే, రమ్య అనే అమ్మాయి వాళ్ళ దాంట్లో అక్క అనుకుంటా, అమ్మాయి చెల్లెలు చిన్నమ్మాయి ముగ్గురులో రమ్య నిన్న ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్తుందంటే, మా చెల్లి మా అక్క పెట్టిన వాయిస్ అయితే మా అక్కదే, అది మేము కాదని చెప్పట్లేదు, బట్ దానికి మా వెర్షన్ కూడా వినండి అని ఆమె ఒక వెర్షన్ చెప్పింది. ఆ వెర్షన్ ఏం చెప్పిందంటే, అసలు మేము స్పందించడానికి ఎందుకు లేట్ అయిందంటే, దాదాపు 35,000 మంది రిపోర్ట్ చేశారు వాట్సాప్లో, అందువల్ల మా బిజినెస్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. సో మిగతా అంతా కూడా అకౌంట్స్ ఇదైపోయినాయి, అందుకని మేము స్పందించడానికి లేట్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం పెట్టిందంటే, మామూలుగా మాకు విపరీతంగా మెసేజ్లు వస్తుంటాయి, అందులో ఎక్కువ భాగం అబ్యూజివ్గా ఉంటాయి, మమ్మల్ని తిడుతూ రకరకాల కామెంట్లు చేస్తూ వస్తాయి, మాకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది డీల్ చేసేటప్పుడు. అలాగా మా చెల్లి కూడా మా అక్క కూడా ఆ రోజు అనేక మంది అబ్యూజివ్గా మాట్లాడుతుంటే వాళ్ళకి మెసేజ్ పెట్టిపోయి ఇతనికి పెట్టేసింది పొరపాటున. అది ఆ తర్వాత అతనికి కూడా మా అక్క క్షమాపణ చెప్తూ మెసేజ్ పెట్టిందని దాన్ని కూడా చూపించింది. సరే అండి, నేను మీకు కాదు పెట్టాల్సింది, నేను వేరే వాళ్ళకి పోయి మీకు పెట్టేశాను అని చెప్తే అతను మళ్ళీ రిప్లై ఇచ్చాడు, అవునా అది ఆ విషయం ముందు చెప్పచ్చు కదా అది ఇదని ఇతను కూడా సారీని యాక్సెప్ట్ చేశాడు. సో ఇది ఆ అమ్మాయి చెప్పింది. కాబట్టి అంటే మాకు కూడా ఫ్రస్ట్రేషన్ రావడానికి కారణం ఏంటంటే, జనాలు మమ్మల్ని కూడా విపరీతంగా రోజుకి కొన్ని 100,000 మెసేజ్లు వస్తుంటాయి అబ్యూజివ్గా, వాళ్ళకి సమాధానం చెప్పే క్రమంలో మేము కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడాల్సి వస్తుంది అనేది ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ దాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఇప్పుడు కావాలని ఈ అమ్మాయి ఇది చేస్తుంది, కానీ ఆ అమ్మాయి సారీ చెప్పలేదు, మళ్ళీ ఈ లేడీని కూడా తిట్టింది కదా. ఇవన్నీ అంటే అమ్మాయికి నోటిదోలు ఉంది అనేది వీళ్ళు తేల్చారు. సో ఈ క్రమంలో ఏంటంటే అనేక మీమ్స్ వచ్చాయి. సమంత పేరుతో కూడా ఒక మీము, సమంత పెట్టిందా లేదా తెలియదు కానీ సమంత పేరుతో ఒక మీము వైరల్ అవుతుంది. అదేంటంటే, సమంతను ఎవరో ఐ లవ్ యూ అంటున్నాడు, ఆమె మీ ఇంట్లో అలెక్యా చిట్టి పిక్కిల్స్ ఉన్నాయని అడిగింది, లేవండి అంటే ముందు నువ్వు కెరీర్ మీద ఇది చేసుకొని అవి కొనరా అన్నట్టుగా ఆమె చెప్పింది. అంటే దీని మీద ఇంక రకరకాల పిక్కిల్స్, ఈమె సారీ చెప్పి రకరకాల మీమ్స్, సారీ చెప్పినప్పుడు సారీ సరిపోదు, అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి అని కొంతమంది కామెంట్లు. ఎందుకంటే ఆ అబ్బాయి నీ గర్ల్ ఫ్రెండ్కి నీ భార్యకి రేపు చీరలు బంగారు కొనివులు అది వదిలేస్తుంది నేను మాట్లాడావు కదా, నీకు పెళ్ళి ఎలా అవుతుంది అన్నట్టు మాట్లాడావు, ముందు డబ్బు సంపాదించరాను, ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే అబ్బాయికి పెళ్లి జరగదు అని ఇలాగ మాట్లాడుతున్నారు. దీంట్లో ఇంకొక యాంగిల్ ఏమంటే, ఈ అలెక్యా అమ్మాయి ఎప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిందని ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో క్రిస్టియన్ పద్ధతిలో వాళ్ళు ఉన్నట్టుగా ఉంది. దాని తర్వాత కొంతమంది కామెంట్లు పెట్టేసరికి మీరు క్రిస్టియన్స్ అని మరి బొట్లు పెట్టుకొని డ్రామాలు ఆడుతుండారో మీరు హిందువులు అన్నట్టుగా అని కామెంట్లు వచ్చేసరికి ఆ వీడియో డిలీట్ చేసిందని. సో వీళ్ళ ఇంటి పేరు కంచర్లు అనమాట. ఇప్పుడు అందరూ వీళ్ళ కులాలను కూడా ఎతుకుతున్నారు. వాడు పోస్ట్ కూడా పెట్టాడు, అరే బాయ్ వీళ్ళ కులం ఏందో నాకు చెప్పండి అని. సో ఇలాగా అక్కడ ఏమైందంటే, ఆల్రెడీ కులపిచ్చి మన ఆంధ్ర సమాజంలో ఎక్కువ ఉంటుంది. రెండవది, ఈ మధ్యకాలంలో క్రిస్టియన్ ప్రవీణ్ ఇష్యూ వల్ల క్రిస్టియన్ హిందూ అనే ఒక డిబేట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళు క్రిస్టియన్స్ కానీ హిందువులాగా డ్రామా ఆడుతున్నారు అనేది ఒక యాంగిల్. అసలు వీళ్ళ కులం ఏంది, దాన్ని బట్టి మనం ఎలా సైడ్ తీసుకోవాలో అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. ఇలాగ రకరకాలుగా అయితే ఉన్నారు.
ఓవరాల్గా ఇష్యూని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముగ్గురు అమ్మాయిలని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు. వాళ్ళు తమకు ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని ఆన్లైన్లో పెట్టి పాపులర్ అయ్యారు. ఆ పాపులారిటీని తాము ఉపయోగించుకోవాలనుకున్నారు. పచ్చళ్ళు చేయడం అంత ఈజీ ఏం కాదు కదా. పచ్చళ్ళు కష్టపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి పచ్చళ్ళు చేసి దాన్ని అమ్మడం అనేది మొదలుపెట్టారు. మార్కెటింగ్కి వాళ్ళ అందం కావచ్చు, వాళ్ళ యాక్టివ్గా ఉండడం కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం కావచ్చు, ఇది మార్కెటింగ్ ఉపయోగపడుతుంది బిగినింగ్. కానీ సరుకు బాగాలేకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడా పనిచేయదు. ఎప్పుడైనా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 1660 రూపాయలు హాఫ్ కేజీకి పెట్టేవాళ్ళు రెండోసారి కొనాలంటే అది వర్త్ అనేది ఫీల్ కావాలి కదా. అంతేగాని వాళ్ళు అందంగా ఉన్నారని రెండోసారి ఎవరు కొనరు కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు క్వాలిటీ కూడా ఇచ్చారని మనం అర్థం చేసుకోవాలి. సక్సెస్ అయిందంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేసినట్టుగా మనకు అర్థం. ఆ రకంగా ఒక ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక పచ్చళ్ళ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషనల్ చాలామందికి. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం 1,70,00,000 మంది ఫిమేల్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు ఇండియాలో. ఇది 2030 నాటికి 3 కోట్ల మందికి చేరుతుంది. టోటల్ ఆంటర్ప్రినర్స్లో వీళ్ళది 20%. అంటే మహిళా పారిశ్రామికవేత్తలు 20% మంది ఇండియాలో ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం నిజానికి. దీంట్లో వీళ్ళని కూడా మనం లెక్కేసుకోవచ్చు. మెల్లమెల్లగా ఉంటే ఇది స్టార్టప్ అయ్యే అవకాశం ఉంది, ఒక వ్యాపారంగా మారే అవకాశం ఉంది. ఇదంతా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు డీల్ చేయడంలో ప్రాబ్లం వచ్చిందని చెప్పచ్చు. ఖచ్చితంగా వీళ్ళ అమ్మాయి రమ్య చెప్పినట్టుగా వీళ్ళ మీద మగవాళ్ళు గమ్మునుండరు. మామూలుగా అందంగా ఉన్న ఒక అమ్మాయి పోస్ట్ పెడితేనే భయంకరమైన కామెంట్లు, బర్త్డే విశేషాలు, ఇంకా గందరగోళంగా ఉంటుంది. అలాంటిది ఈ ముగ్గురు అమ్మాయిలు ఇలాగా యాక్టివ్గా ఉండి ఇది ఫోన్ నెంబర్ ఇచ్చారంటే ఇంకా మామూలుగా ఉండదు వీళ్ళ వ్యవహారం. దాన్ని భరించడం వాళ్ళకి కష్టమే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కూడా ఇది ఫస్ట్ అనుభవం కాబట్టి ఇలాంటి నెగిటివ్ రావడం. అంటే వ్యాపారంలో ఉండేవాళ్ళు మార్కెటింగ్ చాలా దాన్ని ఏమంటారు, చాలా డేంజరస్ ఎడ్జ్లో ఉంటాం. అంటే మనం చిన్న తప్పు చేసినా దాన్ని బ్లోఅప్ చేసేసి పెద్దగా చెప్పేసే సమాజం ఇవాళ ఉంది. అంటే ఏదైనా బ్లోఅప్ చేయాలి, ఏదైనా సెన్సేషనల్ చేయాలి అన్న దీంట్లో ఉన్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇదే మగవాళ్ళు ఇలా తిట్టుంటే ఇంత వస్తుందా, అమ్మాయిలు కాబట్టి అన్న యాంగిల్ కూడా ఉంది దీంట్లో. అది కూడా కొంత వాస్తవం. చాలామంది మగవాళ్ళు తిట్టే హర్ట్ గారు, కానీ అమ్మాయిలు తిట్టే ఎక్కువ హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే జెండర్ బయాస్ కూడా ఉంటుంది. సో ఏదేమైనా ఆ అమ్మాయిలకి నేను అనుకోవడం ఇది టెంపరీ ఫేజే. అమ్మాయిలకి ఈ పబ్లిసిటీ అంతా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. సో దాని నుంచి వాళ్ళు ఆల్రెడీ క్షమాపణ చెప్పారు కాబట్టి పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే అట్టైన వాళ్ళు ఎవరో వాళ్ళు క్షమాపణ చెప్పినాక బయట వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏం మాట్లాడారు, నన్నంటే నేను రియాక్ట్ అవ్వాలి, కానీ ఎవరినో అంటే తప్పని నేను ఎందుకు అనాలి? వాళ్ళ ప్రాబ్లం అది. ఎందుకంటే ఆ అమ్మాయిల్ని ఎంతమంది ఎడుతున్నారో వాళ్ళందరినీ పోయి మనం ఆపుతున్నామా? లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ ఫైనల్గా ఇది గుడ్ పబ్లిసిటీనే, ఈ టెంపరీ సెట్ బ్యాకే తప్ప నిజంగా పచ్చళ్ళు కొనాలనుకున్న వాళ్ళు కొంటారు, అంతేగాని ఎవరినో తిట్టిందని ఆపరు కదా. కాబట్టి ఎందుకంటే క్వాలిటీ పచ్చళ్ళు దొరకడం కూడా అంత ఈజీ ఏం కాదు ఇవాళ ఉన్న పరిస్థితులు. ఫుడ్ విషయంలో క్వాలిటీ ఫుడ్ కానీ దొరికితే దాన్ని ఎవరో ఆపలేరు ఆ వ్యాపారాన్ని. అట్లాగే క్వాలిటీ లేకపోతే నువ్వు ఎంత మార్కెటింగ్ చేసినా కూడా అది జరగదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ అయితే మార్కెటింగ్ బలంతో దిగారు, దాని తర్వాత క్వాలిటీ మీద కూడా ఫోకస్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేయాల్సింది డీటెయిల్ మార్కెటింగ్లో ఈ వీళ్ళే డీల్ చేయడం కాకుండా ఇంకొంత ఎవరైనా ప్రొఫెషనల్స్ని పెట్టుకోవడం, ఓపిక ఉండే వాళ్ళని. ఇప్పుడు మన కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళని బండబూతులు తిట్టినా వాళ్ళు మీరు అలా అనకండి సార్, నేను ఇంకేమన్నా మీకు చేయగలనా అంటుంటారు. మనం అడిగిన చేయరు, కానీ మీకు ఇంకేమన్నా అది ప్రొఫెషనల్స్ అయితే ఆ ఓపిక ఉంటుంది వాళ్ళకి. సో అలాంటిది చేయడం, కంప్లైంట్ని అలాంటి నెంబర్ని బ్లాక్ చేసేవాళ్ళు, ఇవన్నీ కొద్దిగా చూసుకోవాలి. ఇదంతా ఏంటంటే ఒక నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డీటెయిల్ మార్కెటింగ్ అమ్మాయిలు. కాబట్టి నేను కూడా అనుకోవడం దీన్ని